ఇప్పుడు యువత ముఖ్యంగా గంజాయికి బాగా అలవాటుపడుతున్నారు. యువత జాగ్రత్త, గంజాయికి సరదాకు మొదలయ్యి గంజాయి ఎంత డేంజర్ అంటే సిగరెట్ కంటే డేంజర్, టొబాకో కంటే డేంజర్. గంజాయికి బాగా అలవాటుపడుతున్నారు. అది సరదాగా మొదలు పెడతారు వాళ్ళు. సరదాగా మొదలుపెట్టిన అది ఒక 2-3 సార్లు తీసుకున్నతో ఇక దానికి వాళ్ళు అలవాటు పడతారు. వ్యసనంగా మారిపోతుంది. అది అలవాటు కూడా కాదు, వ్యసనం అయిపోతుంది ఒక 2-3 సార్లు తీసుకున్నతోటే. అది నిజం. అది ఎందుకంటే యువతకి ఏం కావాలంటే ఇప్పుడు మత్తు కావాలి. బీర్లో అంత మత్తు లేదు. బీర్లో ఆల్కహాల్ 30 to 40% ఉంటుంది. అందుకే వాడు ఒక బీర్ తాగినా వాడికి అంత మత్తు రాదు. కానీ అదే విస్కీలో 70% ఉంటుంది, 60-70%. అందుకే విస్కీ కొంచెం తాగుడుతోటే మత్తు వచ్చేస్తుంది. అదే వీడియో ఉందిలే, మీరు యూట్యూబ్లో చూసుకోండి ఏ దాంట్లో ఏమేమి ఉంటుందో. ఆల్కహాలే మనిషికి మత్తునిచ్చేది. మీకు అర్థమైందా? గంజాయి డైరెక్ట్ మత్తుని తీసుకుంటాను. డైరెక్ట్గా నువ్వు మత్తును 100% మత్తును ఆ తాగుడుతాడు. వాడు ఊగిపోతూ ఉంటాడు, ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి అన్నీ మర్చిపోయి అంతా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మత్తు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ ప్రపంచంలో ఊగిపోవాలనిపిస్తుంది. ఈరోజు యువతను నాశనం చేస్తుంది అదే. ఎంటైర్ మెసేజ్లో ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి మీ పిల్లలను. కాలేజ్కి వెళ్తున్నారా, స్కూల్లో 5వ తరగతి 6వ తరగతి చదివే వాళ్ళు గంజాయి తాగుతున్నారు. 5th 6th క్లాస్ గంజాయి చాలా సులువుగా దొరుకుతున్నది, చాలా ఈజీగా పండిస్తున్నారు, ఈజీగా అమ్ముతున్నారు. ఒకప్పుడు కొకైన్ ఉండే, అది ఇప్పుడు దొరకట్లే. కొకైన్ చాలా కాస్ట్లీ, అందుకే అది దొరకట్లే. కానీ గంజాయి చాలా చీప్. అందుకే ఈజీగా సులువుగా దొరుకుతున్నది యవనస్తులకు, సులువుగా దొరుకుతున్నది స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు. తల్లిదండ్రులారా, నేను ఒక సేవకుడిగా మీకు హెచ్చరిక చేస్తున్నా. మీ పిల్లలు రోజు స్కూల్కి పంపుతున్న నీవు ఏం చేస్తున్నారో గమనించు. వారి బ్యాగులను వెతకండి, వారి నోటి వాసనను చూడండి, వారి చేతుల యొక్క వాసనను చూడండి. వాళ్ళలో మార్పు ఏమైనా కనబడుతుందేమో చూడండి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు. ఎందుకంటే గంజాయి అలవాటు మొదలైన వాళ్ళు మూడీగా ఉంటారు. గంజాయి తాగుతూనే వాళ్ళు చలాకీగా ఉంటారు, మిగతా టైంలో మూడీగా ఉంటారు. అంత మూడీగా ఎట్లనో ఉన్నట్టుగా ఏదో లైఫ్లో ఏదో కోల్పోయినట్టుగా కనబడతా ఉంటారు. మీరు గమనించండి, మీ పిల్లల మార్పు ఏమైనా కనబడుతున్నదేమో. తల్లిదండ్రులతో వాళ్ళు సరిగా మాట్లాడారు, అన్నదమ్ములతో అక్కచెల్లతో సరిగా మాట్లాడారు. వాళ్ళు రూమ్లో పోయి వాళ్ళ రూమ్లో కూర్చుంటారు, రూమ్లో పడుకుంటారు, వాళ్ళు రూమ్లోనే ఉంటారు. గమనించు, వాళ్ళకు నువ్వు గదిని ఏర్పాటు చేసినావు వాళ్ళకు ప్రైవసీ కోసం, మంచిదే. కానీ వాళ్ళ ప్రైవసీ కోసం ఏర్పరిచిన గదిలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు చిన్నపిల్లడు బ్రదర్, చిన్నపిల్లలకే మొదలైంది ఇప్పుడు. స్కూల్లో అమ్ముతున్నారు, చిన్నపిల్లలకే మొదలైంది ఇప్పుడు. అది చిన్నప్పటి నుండే మొదలైంది. ఆ విధంగా తయారైపోయారు ఇప్పుడు. కాలేజ్, స్కూల్ ఎక్కడైనా ఇప్పుడు అదే గంజాయి. యవనస్తులందరూ ఇప్పుడు మత్తులో తూలుతున్నారు. ఒకప్పుడు బీర్ తాగేవాళ్ళు, దాంట్లో 30 to 40% ఆల్కహాల్ ఉండే. ఒక బీర్ తాగితే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఒకప్పుడు వాళ్ళు బ్రాండీ, విస్కీ తాగేవాళ్ళు ఏదో కొంచెం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మత్తును తాగుతున్నారు, డైరెక్ట్గా ఆల్కహాల్ని గంజాయి రూపంలో తీసుకుంటున్నారు. 100% మత్తులో తూలిగిపోతున్నారు. అది ఒక్కసారి అలవాటయ్యి వ్యసనంగా మారిందనుకో, దానికి చాలా కష్టమిగా మారలేరిగా. డ్రగ్స్ ఎలాగైతే, మత్తు పదార్థాలు ఎలాగైతే వాళ్ళు తీసుకున్న తర్వాత మారడం కష్టమో, వీళ్ళు కూడా అంతే. గంజాయి అలవాటు పడిన వాళ్ళు. పైగా గంజాయి చాలా సులువుగా దొరుకుతుంది. మత్తు పదార్థాలు సులువుగా దొరకవు, కానీ గంజాయి చాలా సులువుగా దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నది, ఏ చోట పడితే ఆ చోట దొరుకుతున్నది. ఎక్కడ కావాలంటే అక్కడ. వాట్సాప్లు ఎక్కువైపోయినాయి. ఈ వాట్సాప్లలో వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, డీలర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు, అమ్ముతున్న వాళ్ళను. ఫోన్స్, వాట్సాప్లో జరుగుతుంది, ఫేస్బుక్లో జరుగుతుంది, ట్విట్టర్లో జరుగుతుంది. అందుకే నీ వాట్సాప్లో అపరిచితులతో ఎప్పుడు ఉండొద్దు. నీ వాట్సాప్లో అపరిచితులు హలో హాయ్ అని పంపుతారు. నువ్వెప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి హలో హాయ్ అని పంపకు. పంపావా ఇక నీ పని హాయే. నిజం నేను చెప్పేది. దాంతో మొదలవుతుంది అక్రమ సంబంధాలు, దాంతో మొదలవుతుంది ఆ మత్తు పదార్థాలు, దాంతో మొదలవుతాయి స్నేహము, మత్తు పదార్థాలు, అక్రమ సంబంధాలు, పాపపు జీవితం. ఎవడో హాయి పెడతావు, నువ్వెందుకు హాయి పెట్టాలా? ఎవరితో హాయి పెడతావు, నువ్వెందుకు హాయి పెట్టాలా? ప్రొఫైల్ పిక్చర్ చూస్తారు అందరూ. ప్రొఫైల్ పిక్చర్లో అమ్మాయి చాలా అందంగా ఉందనుకో, అది అమ్మాయి కాదు, వాడు. ప్రొఫైల్ పిక్చర్లో ఎవడైనా ఏ పిక్చర్ అని పెట్టుకోవచ్చు కదండి. అమ్మాయి ఫోటో పెడతాడు అబ్బాయిలను ఆకర్షించడానికి, అలానే అబ్బాయిల ఫోటోలు పెడతారు అమ్మాయిలను ఆకర్షించడానికి. ఎవరో మంచి అందమైన అబ్బాయిని వాడెవడో నీకు హాయ్ హలో అని పెట్టుడుతోటే నువ్వేదో మురిసిపోతావు అందగత్తావు అనుకొని, నువ్వేదో మిస్ ఇండియా అనుకుంటావు నువ్వుగా అనుకొని నువ్వు కూడా హాయ్ హలో అని మొదలు పెడతావు. అపరిచితులతో ఫేస్బుక్లో స్నేహము. అసలు ఫేస్బుక్ ఎందుకండి మీకు?
సోషల్ అకౌంట్ ఎందుకు మీకు? ఫేస్బుక్ ఎందుకు? ట్విట్టర్ ఎందుకు? ఎందుకు? వాట్ ఈస్ ద కారణం చెప్పండి నాకు. ఎందుకు స్నేహం నీకు ఫేస్బుక్లా ట్విట్టర్లా? అవసరం ఏముంది? అవసరం లేదు. అది యవనస్తులు ఫేస్బుక్లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు యవనస్తులు. ఒకవేళ వాట్సాప్లో ఉన్న ఓన్లీ కేవలము మన మెసేజ్లో ఉన్న ఆ యొక్క చర్చ్ యొక్క గ్రూప్ కోసమే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు చర్చ్ గ్రూప్లో మనం మెసేజెస్ పంపిస్తుంటాం. ప్రాఫిట్ గారి మెసేజెస్, బైబిల్ మెసేజెస్, వర్తమానం మెసేజెస్, మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం పంపిస్తూ ఉంటాం వాటిని. అంతేకాకుండా ప్రస్తుతం ఏం జరుగుతుంది ప్రపంచంలో, లేఖనాలు, ప్రవచనాలు ఎలా జరుగుతుందో వాటిని పంపిస్తూ ఉంటాం, ఆ న్యూస్ని. అర్థమైందా? ఇక మిగతా గ్రూపులలో అక్కర్లేదు నీకు. మిగతా గ్రూప్స్లలో అక్కర్లేదు. ఎవరైనా అపరిచితులు నీకు హాయ్ హలో అని పంపినా వెంటనే బ్లాక్ చేసేసాయి. రిప్లై చేయడం కాదు, బ్లాక్ చేయదాన్ని. మళ్ళీ వాళ్ళు హాయ్ హలో అని పంపకుండా. అది జాగ్రత్త పడండి.